తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద అసోసియేషన్ సభ్యులు ఆలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలపై వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జేఏసీ సభ్యులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా రాజేంద్ర, ఆలూరి శ్రీనివాసరావు, దనేకుల రామారావు, కొండెపాటి సతీష్ చంద్ర, కొమ్మినేని వరలక్ష్మి, ఎర్రమనేని మల్లేశ్వరి, ఆలూరి మణెమ్మ, జోదాల చలపతిరావు, ఖమ్మంపాటి శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణాన్ని గురించి ప్రతిపక్ష నాయకులుగా గతంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారు చేసినటువంటి చేష్టలకి మరలా తిరిగి ఓటమి పాలయ్యి ఈ రోజున మరలా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంలో ఏదైతే రాజధానిని రైతులకు మాట ఇచ్చిన ప్రకారంగా పట్టుదలతో నిర్మాణం చేయాలని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఉరుకులు పరుగులతోటి నిర్మాణం జరుగుతున్నదో దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటే రాజధాని అవుతుందని ఒకళ్ళు, ఇన్ని లక్షలు అప్పు చేసామని మరొకళ్ళు, అక్కడ తాకట్టు పెడుతున్నారు ఇక్కడ తాకట్టు పెడుతున్నారు అనేది మరి ఇంకొకళ్ళు, మీరు ఇంతగా చేస్తున్నారు అంతగా చేస్తున్నారు ఏంటంటే ఇంకొకళ్ళు, ఈ రకమైనటువంటి వాచాలత్వాన్ని బయటపెట్టి ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని రెచ్చగొట్టి అమరావతిని జరగకుండా చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అసలు నేను వీళ్ళందరినీ స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మొట్టమొదట 2014లో రాజధానిని ఫలానా చోట అనేటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు, శాసన మండలిలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలే చాలదు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు 2 రోజుల నుంచి మీడియాలో జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజధాని గురించి 12 సంవత్సరాల తర్వాత మళ్ళా మాట్లాడుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సృష్టించడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని హర్షించట్లేదు. ఈ వ్యాఖ్యల్ని, ఇది అమరావతి 29 గ్రామాలకు సంబంధించింది కాదు, ఈ అమరావతి అనేది ఈ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం, ఇంకా చెప్పాలంటే దేశానికి కూడా సంబంధించినటువంటి విషయం. ఇటువంటి అతిపెద్ద విషయాల్లో కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, అమరావతి ప్రాంత రైతులుగా, జేఏసీ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ మేమేం చెప్పదలుచుకున్నామంటే, మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రివర్ బేసిన్లో కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అని. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎక్కడుండి పరిపాలించావు? నువ్వు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ నడిపావు? సెక్రటరియట్ ఎక్కడ నడిపావు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఈ అమరావతి ప్రాంతంలోనే ఉంది. దూరంగా ఉన్న ప్రజలకు తెలియదనో, లేకపోతే మీడియా అటెన్షన్ ఎప్పుడూ తన మీదే ఉండాలని, ఎప్పుడు వివాదాస్పదమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అంటే మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకునే కన్నా రపరపా మోసపు రెడ్డి గారని చెప్పుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన చెబుతుంది మరి 5 సంవత్సరాలు నదీ తీరాన నీళ్ళు ఉంటాయా ఉండవా అనేది మరి అతని చదువుకున్నాడా, చదువుకోలేదా, లేదంటే అతనికి విద్య నేర్పిన పాఠశాలలో మనం అడగాల. అంటే నదీ తీరాన నీళ్ళు ఉండవు, నదీ తీరాన ఇసుక మాత్రమే ఉంటుంది,
లేదంటే ఎడారి ఉంటుందని చెప్పి అతను చదువుకున్నట్టున్నాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఆ స్కూల్ వాళ్ళని ఇవే నేర్పించి ఆయన అడగాల. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి నాకు బటన్ ఒకటే నేను పరిపాలన అనుకున్నాను, నాకు పరిపాలన సాగిస్తాం చేత కాదు. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం నాకు చక్కగా బాగుంది, చక్కగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నాను. అప్పుడప్పుడు మా వాళ్ళు ఎప్పుడైనా పిలిచినప్పుడు రావటం, లేదంటే హైదరాబాద్లో లోటస్ ప్యాండ్లో కూర్చొని ఈ తాడేపల్లికి వచ్చి నాకెందుకు, మీరు అధికారంలోకి రాద్దామని కూడా మీకు ఆలోచన లేదట్టుంది. ఎప్పుడన్నా అధికార పార్టీ వాళ్ళు చేసేవి ఏదన్నా తప్పులుంటే విమర్శించవచ్చు, లేదు నువ్వు అసలు పూర్తిగా ఎంతసేపటికి నిలువెత్తున నీ శరీరం అంతా విషం కప్పుకొని నువ్వు చెబుతూ ఉంటావు. మళ్ళీ 2 రోజులకి నీ తాబేదారులాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను అమరావతిని సాగుతీస్తానంటారు. మరి అసలు మీ పార్టీలో వాళ్ళే 2 అంటే గతం 5 సంవత్సరాలు కూడా పరిపాలన సాగించింది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఏ శాఖకైనా సంబంధించి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే అది కాదు, ఆయన చెప్పింది తప్పు ఇది అంటే ఇక్కడ అసలు పరిపాలన మీద నీకు అవగాహన లేదని మీ సకల శాఖ మంత్రి గారే సెలవిచ్చినట్టుంది. లేదు 2 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మైండ్ పనిచేయక. అసలు ఈయన ఎల్కేజీ స్టూడెంట్ అంటే ఎల్కేజీ కాదు, 10th క్లాస్ తప్పి కాపీ కొట్టి పాస్ అయిన స్టూడెంట్ ఈయన. ఆయనకి ఏమీ అర్థం అవుద్ది హిస్టరీ. గతంలోనండి మరి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నువ్వు గ్రౌండ్ వర్క్ చేసుకురా, హోంవర్క్ చేసుకొని రా అని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకు పదే బాబు గారు ఇలా అంటున్నారు అనుకునేవాళ్ళం. అప్పుడు అర్థమైంది ఈయనకి అసలు ఎందులో పరిజ్ఞానం లేదు అనేది. తల్లిని మర్చిపోయాడు, ఒక చెల్లి లేదు, ఒక బంధాలు లేవు. అలాగే తను పుట్టిన నేల, ఈ నేల తల్లిని కూడా మర్చిపోయి చివరికి ఎలా తయారయ్యాడంటే ఒక నది పక్కన రాజధాని, నది మునుగుద్ది అని చెప్తున్నాడు. అసలు ఎక్కడ నది పక్కన రాజధాని లేదు? ఢిల్లీకి యమునా నది ఉంది కదా, వారణాసికి గంగా నది ఉంది, అలాగే కలకత్తాకి హుంగ్లీ నది ఉంది. మరి ఎక్కడ నదులు లేవు? అలాగే ఐర్లాండ్కి డబ్లింగ్ రాజధాని సముద్రంలో ఉంది. మరి అమెరికాకి న్యూయార్క్ రాజధాని నది ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ప్రతి దేశానికి కూడా రాజధానులు నది పక్కన సముద్రాల పక్కనే ఉన్నాయి. అంత కూడా పరిజ్ఞానం లేకపోతే ఎలాగా? నది లేకుండా ఎలా ఉంటుంది? హైదరాబాద్లో నది లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నీళ్ల ఇబ్బందికి ఎంత కొట్టుకుంటున్నారు, బిందెలు పెట్టి. మరి మంచినీళ్ళు గుక్క నీళ్ళ కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ నగరాన్ని. అలా ఉండకూడదని చెప్పే చంద్రబాబు గారు మరి వాస్తుపరంగా కానీ మరి జనానికి నీళ్లు అందించాలని కృష్ణానది పక్కన రాజధాని ఉంటుందని చెప్పి ఆ రోజు దాన్ని ప్లాన్ చేసి చక్కగా ఒక మహానగరంగా నిర్మించాలని ఒక గొప్ప ఆలోచన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి చేస్తే మరి ఈయన గారు వచ్చి ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్. ఆయన మాట్లాడేదంటూ ఏనాడు సెన్స్ ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెన్స్ ఏమీ లేదు. అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురు ముఖం పెట్టుకుని మేము దీనికి అడ్డుపడదలుచుకోలేదు, మేము దీన్ని అంగీకరిస్తున్నామని చెప్పింది ఈయన. ఆ రోజున ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో. ఆ తర్వాత అమరావతి రైతులు చాలా అనుభవాలు అయినాయి. అమరావతి రైతులందరూ కలిసి సెక్రటేరియట్ దగ్గర భోజనాలు పెడతాంటే భోజనాలకు పిలిస్తే నేను రాను పొమ్మన్నాడు. అమరావతి శంకుస్థాపనకి అక్టోబర్లో 2015లో జరిగినాడు. ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే అసలు వాళ్ళు వెళ్ళే లోపలే ఈయన ఉత్తరం రాస్తాడు, నాకు అసలు ఇన్విటేషన్ ఏమమ్మ అక్కడ నేను రాను అని. ఏం మాయరోగం వచ్చింది? నువ్వు శాసనసభలో ఒప్పుకున్న రాజధానికి శంకుస్థాపన చేస్తా అంటే రావటానికి నీకేమి వచ్చింది అని చెప్పి ఇన్విటేషన్ కూడా తీసుకునే మర్యాద కూడా లేని కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరయ్యారు. ఓబన్న చిత్రపటానికి హీరో సుమన్, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, నాయకులు పారేపల్లి మహేష్,
డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు, అంటే 48వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. 900 సినిమాలు 11 భాషల్లో జరిగిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమా తమిళ్లో హీరోగా, 25 సినిమాలు కన్నడలో చేశాను. ఎటువంటి ఒక సపోర్ట్ లేకుండా, మీ అందరూ తెలుసు ఇది కేవలం ఒంటరి పోరాటం వచ్చానండి. ఎప్పుడు నేను క్యాస్ట్ కార్డ్ అనేది నేను యూజ్ చేయలే. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, మన అన్మోల్ విజయ్ ఆయన నాన్నగారు శ్రీరాములు గారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చేసి అయ్యా మీతో కొంచెం మాట్లాడాలంటే చెప్పండి అని చెప్తే, మీరు మరి బీసీ కమ్యూనిటీ, మరి గౌడ్స్ కమ్యూనిటీ అంట కదా, మీరు నిజమా కాదన్నారు. నిజమే అన్నాను. మరి ఎందుకు చెప్పలేదు అన్నారు. చెప్పాల్సిన అవసరం ఎందుకు, నా ఉద్దేశం వేరే, నేను నా వృత్తి వేరే, ఇది వేరే అంటే, లేదండి మా చాలామంది మేమంతా బీసీ కమ్యూనిటీ వాళ్ళంతా ఉన్నారు, మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ కావాలి, మీరు ఏదైనా మీకు భయంగా ఉందా అది కన్నా. నేను ఎవరికి భయపడినండి నేను, కానీ అది వాడుకొని నేను ఏదో ముందుకు వచ్చి అని చెప్పి లేదు. అప్పటికే నేను రికార్డు నేను సృష్టించేసాను, అందే అయిపోయింది. కానీ వీళ్ళందరూ ఇష్టపడుతున్నారంటే తప్పనిసరిగా నేను బీసీ కమ్యూనిటీకి నేను పోరాడుతాను, నేను బయటకు వస్తానని చెప్పి అప్పుడు నేను బయటకు వచ్చేసి నేను బీసీ ఫస్ట్ బీసీ పార్టీకి, అంటే ఎక్కడైనా సరే బీసీ ఎవరైనా సరే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఒకటి చెప్తాను, ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే అది కేవలం బీసీ కమ్యూనిటీ వల్లనే కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్వర్డ్ అందరూ ఉన్నారు. అందరూ నన్ను ఈరోజు నన్ను ఈ లెవెల్లో తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. నాకు ఒక పేరు వచ్చిందంటే నిర్మాతలు కానీ దర్శకులు కానీ అందరినీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. కానీ ఈరోజు ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది, జాతి అనేది ముఖ్యమైపోయింది. అది తప్పులేదు, కానీ అది ఎక్కడ అది వాడుకోవాలో, ఎక్కడ దాన్ని మాట్లాడాలో అక్కడే ఉండాలి తప్ప అన్నిట్లో మనం చేయలేం. కానీ ఇప్పుడు బీసీ కమ్యూనిటీ చాలా వెనక్కు ఉంది, ముందుకు తీసుకెళ్ళాలి. మన సంఖ్యం చాలా పెద్ద సంఖ్యం అనమాట. పదవీలన్నీ ఇస్తేనే మనకు అవుతుంది. సో చాలా అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంది. సో నేను అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం నేనేం చెప్తానంటే, మన రాజకీయంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి, సినిమాలో ఉండాలి, క్రీడలు అన్నిట్లో మనం ఉండాలి. మహిళలు ఇప్పుడు చాలామంది మహిళలు ముందుకు వచ్చారు. సో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. మహిళలు బయటికి రావాలి, మీటింగ్ జరిగినప్పుడు మన పవర్ ఏంటో చూపించాలి. అప్పుడే అవతల వాడికి ఓ బీసీ కమ్యూనిటీ ఇంతమంది ఉన్నారా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది. లేకపోతే నేను బిజీగా ఈరోజు నేను చాలా బిజీ, ఇంకా 5 నిమిషాలు నేను బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి. కానీ నేను రావాలి, కనీసం 10 నిమిషాలు మాట్లాడే అన్నను కలవాలి చెప్పి నేను ఈరోజు నేను వచ్చిన, ఎంత బిజీ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు. అట్లా అందరూ బిజీయే, కానీ ఒక మీటింగ్ జరిగేటప్పుడు వచ్చి కాసేపు ఉండి కనిపించి వెళ్ళిపోతే ఆ ఒక శక్తియే వేరే. అందుకే యువకులు యూత్ అందరూ ఉన్నారు, కాలేజీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీకు టైం ఉన్నప్పుడంతా దయచేసి వచ్చి మీరు అలా ఫంక్షన్ మీటింగ్ జరిగేటప్పుడు పాల్గొంటే మనం ముందుకు వెళ్తాం, మనం ఏదైనా అడగగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఈ పక్కన పెడితే నేను మొన్న కూడా మీటింగ్ చెప్పాను, చాలా అవసరం ఏంటంటే ఈరోజు బీసీ వాయిస్ వినపడాలి చేయాలంటే ఓ బీసీ ఉప ముఖ్యమంత్రి కావాలి. ఇది ఉంటేనే మనం ఏంటంటే స్పీడ్గా వెళ్ళగలుగుతాం, లేకపోతే స్పీడ్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఏంటంటే టకటకటకన అయిపోతున్నాయి. మనకంటూ మరి మహిళ ఉండొచ్చు, లేదా పురుషులు ఉండొచ్చు, ఎవరో ఒకరు మనకు ఉండాలి. అదే మాదిరిగా బీసీ యూత్ ఈరోజు చాలామంది బీసీ స్టూడెంట్స్ పాపం పేద కుటుంబం నుంచి కూడా చాలామంది చదువుతున్నారు. ఇంట్రెస్ట్ వచ్చేసింది, చదువు ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది, ఒట్టి భూమి ఉంటే కాదు, మనకు చదువు ఇంపార్టెంట్ చెప్పి చాలామంది వస్తారు. కానీ పేద పిల్లలు పాపం వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వడం కానీ, మంచి మార్క్స్ తీసుకున్న బీసీ విద్యార్థులకి మంచి ఇది ఉన్నట్టు వాళ్ళకి ఏంటంటే డొనేషన్స్ వాళ్ళు ఇవ్వలేరు, చేయలేరు. కానీ వాళ్ళకి ఆ సీట్లో కూర్చొని అర్హత వాళ్ళకి ఉంది. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి కొంచెం సబ్సిడీ కానీ ఏదైనా అలాంటిది ఏదైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయాలి. ఆల్రెడీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 42% బీసీ ఇదైనా ప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్రూవ్ చేయాలి, మన పవర్ చూపించాలి, మనకు రావాల్సిన హక్కు, మనకు రావాల్సిన న్యాయంగా రావాలి. అన్యాయంగా నేను ఎప్పుడు చెప్తాను ఆయనకి, అన్న మీరు న్యాయంగా అడగండి, ఏదైనా అడగండి, నేను వస్తాను. అన్యాయంగా అడగకూడదు. అవతల వాళ్ళు ఇదేంటి క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని ఏమో ఎక్కువగా అడుగుతామని చెప్పి ఫీలింగ్, ఆ బ్యాడ్ ఫీలింగ్ రాకూడదు. ఎప్పుడు మన బీసీ కమ్యూనిటీ మీద ఒక బ్యాడ్ ఫీలింగ్, తప్పు రాకూడదు. ఇది నా ఉద్దేశం. సో బీసీ కమ్యూనిటీకి నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను, ఎక్కడైనా రావడం రెడీగా ఉన్నాను. తప్పనిసరిగా న్యాయంగా వెళ్దాం, న్యాయంగా పోరాడదాం, న్యాయంగా సాధిస్తాం. వడ్డీ ఓపెన్ చెప్పారు ఈరోజు అనుకోకుండా, అది కూడా కలిసి వచ్చింది. సో ఒక మంచి లీడర్, మన కోసం పోరాడిన ఒక లీడర్. ఇందాక అడిగాను ఆయన పట్ల ఏదైనా ఫిలిం ఏదైనా వచ్చిందా అని. సో అంటే ఇంకా ఆ స్టోరీ అవన్నీ సెట్ చేస్తే ఒక షార్ట్ ఫిలిం లాగా, అంటే పెద్ద బడ్జెట్ మనం చేయలేం ఈరోజు, ఎందుకంటే సేల్స్ ఉండదు. ఒక షార్ట్ ఫిలిం లాగా ఏదైనా ఆ విధంగా ఏదైనా చేసి మన కమ్యూనిటీ
లీడర్ని మనం హైలైట్ చేయాలి. ఆ విధంగా నేను ఏదో ఒకటి ప్రయత్నం చేసి నేను త్వరలో నేను చెప్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. మీకు తెలుసా టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని పిలుస్తారు? టైగర్ ఆఫ్ మైసూర్ అని టిప్పు సుల్తాన్ను పిలుస్తారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో ఆదివారం దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తాడేపల్లికి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో పరీక్షలు జరిపారు. శిబిరం నందు రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, ఎకో, రాడమ్ బ్లడ్ షుగర్ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి హాజరై దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. గత 13 సంవత్సరాలుగా దోస్త్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దోస్త్ ప్రధాన కార్యదర్శి సాగర్లముడి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, సభ్యులు గద్దేవాసు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, పర్వతనేని హర్ష, కొండపనేని రవీంద్ర, జంపాల శివ, వాసిరెడ్డి సుధాకర్, నక్కా చిరంజీవి, గరికా శ్రీను, తాడిబైన రామస్వామి యాదవ్, పసుపులేటి రవి యాదవ్, పసుపులేటి గణేష్, కేశంనేని వాసుబాబు, బొజ్జా బాలు యాదవ్, నవీన్, వైద్యులు హరిప్రసాద్, శివకోటేష్, శ్రీతేజ, ఇమానుయేల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం 200 మంది పరీక్షలు జరిపించుకోగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలో గత 2000 సంవత్సరం నుంచి 13 సంవత్సరాల వరకు నుంచి ఇక్కడ దోస్త్ వాళ్ళు సేవా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఆరోగ్యాన్ని అందించాలనే విధానంతో ప్రతి ఈకో టెస్ట్ కానీ, కార్డియాలజీ కానీ, అదే క్యాన్సర్ సంబంధించిన అవేర్నెస్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం మన మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారిని చూసి స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడతారు, సమాజ సేవ చేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో వంటల పోటీలు, అదేవిధంగా క్రికెట్ ఇలాంటివన్నీ కూడా చేర్చి పిల్లలకి ఆనందకరంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి, మహిళలకు కూడా ప్రోత్సాహంగా ఉండడానికి, అంటే వంట మనం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకునే విధానం కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఏ రకంగా ప్రోటీన్స్ ఉంటాయో అవన్నీ తెలియజేసుకుని ఆరోగ్యాన్ని ఆ విధంగా కూడా మెరుగుపరచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్న దోస్త్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు అందరికీ కూడా కేపీకే గారికి, గూడూరు వెంకటరావు గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా వాసు గారికి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు వినియోగించుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. జనవరి 11 సహజంగా మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వర్తిస్తుంటాం. ఆ నిర్వహణలో భాగంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వర్తిస్తాం. ఎక్కువగా మేము కంటికి సంబంధించి ఎల్విపి వాళ్ళని పిలుస్తాము. అలాగే ఈ సంవత్సరం మణిపాల్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మాకు దోస్త్ సహకారంతో ముఖ్యంగా ఓన్లీ సమాజ సహకారం, ఆర్థిక సహకారం ఏమి ఉండదు. ఇక్కడ మేమేదో చిన్న చిన్న గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఆర్థిక సహకారంగా ఏమి ఉండదు. ఈ విషయంలో మేమేంటంటే ప్రతి సంవత్సరం ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్య భూమిక పోషిస్తుంటాం. ఈ సందర్భంగా చాలా గుండెకి సంబంధించి, యూరాలజీకి సంబంధించి, అలాగే జనరల్ మెడిసిన్ ఈ డాక్టర్లు 3 వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి టెస్టులు, బ్లడ్ టెస్టులు, PSA టెస్టులు, ముఖ్యంగా బీపీ, షుగర్ దీనికి సంబంధించి అన్ని సెట్లు, కార్డియాకు సంబంధించి ECGలు, 2D ఎకోలు ఇవన్నీ నిర్వర్తిస్తున్నాం. చాలామంది
ఇక్కడికి మాకు రెస్పాన్స్ బాగుంది. చాలామందికి పరీక్షలు చేసి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం నిర్వర్తించినట్టే ఈ సంవత్సరం కూడా వీళ్ళందరి సహకారంతో, ఇక్కడ ఉన్న వాళ్ళు దోస్తు సహకారం, అలాగే ప్రజా ప్రతినిధుల సహకారంతో నిర్వర్తిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవా ట్రస్ట్ దోస్తు తరపున మరియు దుగ్గిరాల గ్రామం తరపున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, గత 12 సంవత్సరాలుగా దోస్తు తరపున దుగ్గిరాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక మెడికల్ క్యాంప్ కూడా జరుపుతాం ఎవ్రీ ఇయర్. వల్లి ప్రసాద్ వారి సౌజన్యంతో ఒక ఐ క్యాంపు, అలాగే మణిపాల్ హాస్పిటల్తో ఒక వైద్య శిబిరం. ఈసారి మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకి ప్రత్యక్షంగా వారికి వచ్చే సమస్యలు ఏది గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్ కానివ్వండి, అలాగే రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టులు మణిపాల్ వారి ప్రత్యేకమైన ఒక బస్సు తీసుకొచ్చి లోపల మ్యామోగ్రామ్ టెస్ట్, అంటే రొమ్ముకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ఎమ్మటే తెలిసిపోయే అవకాశం ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అలాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సరు వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే దాని ద్వారా తెలుస్తుంది. అలాగే మగవారికి ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ప్రొస్టేట్ గ్లాండ్కి, మూత్రాశయం దగ్గర ఉండే ప్రొస్టేట్ గ్లాండ్కి వచ్చే క్యాన్సర్ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. సో ఇలా గ్రామీణ ప్రజల్లో వారికి వచ్చే వైద్య సమస్యల మీద అవగాహన కల్పించాలని దోస్తు యొక్క ముఖ్య లక్ష్యంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం. ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన మణిపాల్ హాస్పిటల్ వారు 3 మెయిన్ డాక్టర్లు, యూరాలజిస్టు, ఒక కార్డియాలజిస్ట్, ఒక జనరల్ ఫిజిషియన్, అలాగే 10-15 మంది నర్సులు, వారి పూర్తి సిబ్బంది ఇక్కడికి వచ్చి మా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు దుగ్గిరాల మండలంలో మండల కేంద్రమైన దుగ్గిరాలలో దోస్తు వారి వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్లో క్యాన్సర్, కార్డియాలజీ, జనరల్ సంబంధించిన వ్యాధులకి పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాలుగా దోస్తు వారి సేవలను అందిస్తున్నారు. అలాగే ఈ సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంటు, వంటల పోటీలు, అలాగే యువతకి ఉత్సాహంగా ఉండటం కోసం బోల్డన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ రకంగా ప్రజలకి ఎప్పుడు కూడా సేవ అందించడంలో దోస్తు సేవ వన్ ట్రస్ట్ వాళ్ళు ముందుంటారు. అలాగే వారి సేవలు మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రోజు మన దుగ్గిరాల గ్రామంలో మణి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ దుగ్గిరాల హాస్పిటల్ వారికి దోస్తా సేవా ట్రస్ట్ నుంచి మనకి అందరికీ అందుబాటులో ఆరోగ్యం, ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఉచిత వైద్య శిబిరం, హెల్త్ క్యాంప్ పెట్టారు. అందరు ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని, అదే విధంగా మన గెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మన జానకి గారు, టీటీడీ మరి మండల అధ్యక్షురాలైన అనిత గారికి, అదే విధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో దోస్తు సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న గ్రామ ప్రజల తరపు నుంచి. దుగ్గిరాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరు అయిన చెక్కును ఆదివారం తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, పర్వతనేని హర్ష, కేశంనేని వాసుబాబు, లీలా వెంకయ్య, డప్పులపూడి సాంబయ్య, ఎస్ఎస్ఎల్ నాయకులు రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన మట్లపూడి విజయలక్ష్మి గారి అబ్బాయి మట్లపూడి ప్రదీప్ గారికి పుట్టినప్పుడే ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఐసీయూలో 5 రోజులు ఇంటెన్సివ్ కేర్లో పెట్టడం జరిగింది. ఇది తెలిసిన నారా లోకేష్ గారు గ్రామ పెద్దల సహకారంతో వారి కుటుంబానికి 35,000 ఆర్థిక సాయం అందించున్నారు. గత ప్రభుత్వంలో
మెడికల్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాకి కేంద్రం కేటాయించడం జరిగింది. దాన్ని ఈరోజు ఉన్న నాయకులు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో మనందరికీ తెలుసు. పేదలకు వైద్య సేవ అందించాలనే ఉద్దేశంతో పీపీపీ పద్ధతిలో ప్రతి జిల్లా కేంద్రంగా గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేసుకోబోతున్నాము. అలాగే ఆరోగ్యశ్రీ కింద సీఎంఆర్ఎఫ్ ఫండ్లు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఎవరికి అందించింది లేదు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో ఈరోజు పేద ప్రజలందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి చెక్కులు 24 గంటల్లోనే మన ప్రభుత్వం అందజేస్తున్నారు. అలాగే మనం ఆరోగ్యశ్రీ నిధులు గత ప్రభుత్వం ఏదైతే నిధులు బకాయిలు పెట్టిందో ఆరోగ్యశ్రీ నిధులు విడతల వారీగా మన ప్రభుత్వం విడుదల చేయడం, పేదవారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు పేద ప్రజలు ఎవరు కష్టంలో ఉన్నా కానీ సంజీవని ఆరోగ్యరథం ద్వారా గ్రామానికి వైద్యం అందిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో 2 మెడికల్ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకోబోతున్నాము. ఇలా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండలం తరపున, దుగ్గిరాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు మట్లపూడి విజయలక్ష్మి గారి తనయుడికి అతను చిన్న వయసులోనే కొంత అనారోగ్యానికి గురవటం, ఈ అనారోగ్యానికి సంబంధించి ఆవిడ తన బిడ్డకి ఒక హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆ తర్వాత వారి కుటుంబ అవసరాల నిమిత్తం సీఎం గారికి ఈ విషయాన్ని వినిపించడం, వెంటనే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆ బిడ్డకి తన యొక్క ప్రత్యేకమైన శ్రద్ధతో ఆర్థిక సహాయం అందించి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దీవెనలతో ఈరోజు ఆ చెక్కు పంపడం జరిగింది. ఆ చెక్కు వారి స్వగృహానికి వచ్చి అందించాలన్నటువంటి ఆశయంతో వచ్చి ఆ చెక్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి తరఫున ఆ బిడ్డకు ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. మా బాబుకి పుట్టినప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ చేస్తే 5 days హాస్పిటల్లో పెట్టారు. ఇంకా దానికి సీఎం ఫండ్కి పెట్టుకుంటే లోకేష్ గారు మా బాబుకి 35,000 హెల్ప్ చేశారు. అందుకని ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. స్వామి వివేకానంద. మంగళగిరిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బుద్దంటి రవికిరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను నాయకుల మధ్య రవికిరణ్ కట్ చేశారు. అనంతరం పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధులాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు, జగ్గారపు శ్రీనివాసరావు, కొండా నవనీత్ రెడ్డి, కొల్లి బాబురావు, ఆకురాతి సరోజ, తుమ్మా శ్యామ్, కమలకృష్ణ, ఇసుకపల్లి శంకర నారాయణ, జొన్నాదుల వెంకటకృష్ణ, బొద్దంటి పార్దేవ్, సత్యకుమార్, కర్ణ రోసయ్య, సంగెపు రామమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పెన్షనర్స్ కార్యాలయంలో పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ డే రోజున 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్కు జరిగిన సన్మాన కార్యక్రమంకు హాజరు కాని పెన్షనర్స్ను ఆదివారం సన్మానించారు. పెన్షనర్స్ ఎన్ శంకర్రావు, ఎస్ మాలకొండయ్యలను అసోసియేషన్, కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు వేర్వేరుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా అసోసియేషన్ నాయకులు తాటి కృష్ణారావు నాయుడు, తోట సాంబశివరావు, గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, భాస్కర్ రెడ్డి, హరినాథ్, ఎంఎస్కే శ్రీధర్, ఈ నారాయణ, తుకారాం, రంగారావు, కుటుంబరావు, శివప్రసాద్, శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరి పొట్లబత్తిని వెంకటేశ్వరరావు కళా నిలయంలో స్థానిక సాహితీ కళావేదిక ఆధ్వర్యాన స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ గురుదత్త ఆశ్రమం పీఠాధిపతి సుబోధానంద, మానవ వికాస మండలి కన్వీనర్ రేఖా కృష్ణార్జునరావు, వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం యోగాచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్, సాహితీ కళావేదిక అధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు, పొట్లబత్తిని లక్ష్మణరావు, జొన్నాదుల బాబు శివప్రసాద్, కంచర్ల కాసయ్య, గోలి మధు, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, పడమట రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఎల్టీవీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. క్యాలెండర్ను సినీ హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, పారేపల్లి మహేష్, ఎల్టీవీ డైరెక్టర్స్ ఇందు, సంతోష్, స్టాఫ్ రిపోర్టర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.